హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు వీడియో ఫుల్ రెసిపీ వాచ్ చేయండి. అస్సలు నమ్మరు, టమాటో లేకుండా, చింతపండు లేకుండా ఇంత హెల్తీగా వెజిటేబుల్స్తోని 3 రకాల పచ్చళ్ళు. ఈ పచ్చళ్ళు రైస్లోకి, టిఫిన్స్లోకి, చపాతీలోకి చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇది మంచి మనకి సీజనల్లో దొరికేటి చింతకాయ మనకి సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతుంది. సో చింతకాయ దొరికినప్పుడే మనం ఇట్లాంటివి వెరైటీస్ చేసుకొని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి ఈ పచ్చళ్ళు. సో తప్పకుండా ట్రై చేయండి. గోకరకాయతోని, దొండకాయతోని, బీరకాయ పొట్టు, చింతకాయతోని 3 రకాల పచ్చళ్ళు. దొండకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దొండకాయలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు ఆల్మోస్ట్ మనకు ఒక 50% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. దొండకాయలు మనం ఒకవేళ ఒక 150 గ్రామ్స్ అట్లా, పావు కిలో కంటే ఇవి తక్కువ తీసుకున్నా నేను దొండకాయలు. పావు కిలో తీసుకుంటే దొండకాయలు తీసుకున్న దాంట్లో సగం చింతకాయ తీసుకోవాలి. చింతకాయ, పచ్చిమిరపకాయలు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఎందుకంటే మనకి చింతకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి సో సేమ్ క్వాంటిటీ తీసుకోండి. చింతకాయ ఒకవేళ కొంచెం లావుగా ఉన్నదైతే డబల్ క్వాంటిటీ పచ్చిమిరపకాయలు తీసుకోండి. లేతగా ఉన్న చింతకాయ అయితే ఇట్లా నేను చూపించినట్టు లేతగా ఉన్న చింతకాయ అయితే సేమ్ క్వాంటిటీ ఎంత చింతకాయ తీసుకుంటున్నామో అన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ దొండకాయలు అనుకోండి, ఒక 100 గ్రామ్స్ చింతకాయ, 100 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు, ఈ 3 సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే పచ్చడి చాలా అద్దరిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్గా, టేస్టీగా, ఎంతో యమ్మీగా, నోటికి ఇప్పుడు అన్ని ఫీవర్స్ నడుస్తున్నాయి కదా ఫ్రెండ్స్, వైరల్ ఫీవర్స్. చాలామంది ఫుడ్ తినకుండా, నోటికి ఏం కొట్టకుండా, అసలు ఏదో వీక్నెస్తోని అదైపోతుండ్రు. సో ఇట్లా మనకి సీజనల్గా దొరికే చింతకాయని ట్రై చేయండి. పుల్లగా, చింతపండు కాకుండా, టమాటోస్ కాకుండా చింతకాయతోని మన యమ్మీ చింతకాయ దొండకాయ పచ్చడి. ఫస్ట్ వెరైటీ పచ్చడి ఇది. ఫుల్ వీడియో వాచ్ చేస్తే డిఫరెంట్ స్టైల్లో, అన్నీ సేమ్గా కాకుండా డిఫరెంట్గా గోకరకాయ ఇంకా బీరకాయ పచ్చడి అవి కూడా ఉన్నాయి. సో మీరు ఫుల్ రెసిపీ వాచ్ చేస్తే మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి దొండకాయ ఆల్మోస్ట్ మనకి 50% ఫ్రై అయిన తర్వాత మనం చింతకాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా మంచిగా కొంచెం ఒక 1 to 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఆ ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. అది పక్కన పెట్టేసుకోండి. మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒకేసారి పచ్చడి నూరేసుకుందాం, మిక్సీ పట్టేసుకుందాం అన్నమాట. అప్పటి వరకు అన్నీ చల్లగా అవుతుంటాయి. ఓకే, ఇది గోకరకాయ కూడా నేను 100 గ్రామ్స్, 100 to 150 గ్రామ్స్ ఉంటుంది. సేమ్ అంతే, గోకరకాయ ఎంత తీసుకున్నామో చింతకాయ కూడా అంతే తీసుకోండి, పచ్చిమిరపకాయలు కూడా అంతే తీసుకోండి. అంతే తీసుకొని ఇదేంటంటే ఫస్ట్ గోకరకాయని ఫ్రై చేసుకోవాలన్నమాట. గోకరకాయని ఫ్రై చేసుకున్న తర్వాత గోకరకాయ తీసి పక్కన పెట్టుకోండి. ఓకే, గోకరకాయ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అవి కూడా ఫ్రై చేసుకోండి మంచిగా. పచ్చిమిరపకాయలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది సాల్ట్ యాడ్ చేసుకొని చింతకాయలు వేసుకోండి. అందులో చింతకాయలు వేసుకొని చింతకాయ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. చింతకాయ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే సేమ్ ఎల్లుల్లిపాయలుగా, మీకు ఎల్లిపాయలు స్కిప్ చేయాలంటే కూడా స్కిప్ చేయండి, అట్లా కూడా బాగుంటుంది తొక్కు. కానీ ఎల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎల్లిపాయలు వేసుకొని 1 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని, సాల్ట్ ముందే యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు సాల్ట్ సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ మనకి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని ఈ పచ్చిమిరపకాయ, చింతకాయలు కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇవి కూడా చల్లగా అయిపోతాయి. నేను అన్నీ ఒకే ప్యాన్లో చేస్తున్నాను, ఎందుకంటే ఈ పచ్చళ్ళన్నీ నేను ఒకే రోజు చేస్తున్నా కాబట్టి ఒకే సేమ్ ప్యాన్లో చేస్తున్నాను. ఆ హీట్కి మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాం కదా, ఆ సాల్ట్ బ్లాక్ అయ్యింది, అదేం కాదు. అది
నేను మొత్తం అన్నీ ఫ్రై చేసి ఒకేసారి మిక్సీ పడదామని చెప్పేసి ఆ ప్యాన్లోనే ఫ్రై చేస్తున్నా. ఇది బీరకాయ పొట్టు. ఇది చాలా లేత బీరకాయ ఫ్రెండ్స్. కొంచెం ముదురు బీరకాయ ఉంటే సన్నగా కట్ చేసుకోండి. లేత బీరకాయలు అంటే పొట్టులో మనం జస్ట్ 2 హాఫ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. బీరకాయ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నిటికీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, నేనంటే అన్నీ ఒకే రోజు చేస్తున్నా కాబట్టి అదే ఆయిల్లో చేస్తున్నా. మీరు ఒక్కొక్క పచ్చడి చేసుకోవాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పచ్చడి చేసుకోండి. ఫస్ట్ బీరకాయ పొట్టు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత చింతకాయలు ఫ్రై చేసుకోవాలి. 3 చట్నీలకి డిఫరెంట్ ప్రాసెస్, అర్థమైంది కదా? డిఫరెంట్గా చూపించిన. మీరు కావాలంటే ఫస్ట్ దొండకాయ పచ్చడి ఎట్లా చూపించినో ఇవి కూడా అట్లనే చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క రకంగా కుక్ అవుతుంది ఆయిల్లో. దొండకాయ కొంచెం తొందరగా కుక్ అవుతుంది, గోకరకాయ కొంచెం స్లోగా కుక్ అవుతుంది, బీరకాయ పొట్టు కూడా మనకు కొంచెం ఇంకెక్కువ, గోకరకాయ దొండకాయ కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకనే ఒక్కొక్కటి ఫ్రై అయిన తర్వాత మనం ఇట్లా ఇంగ్రీడియంట్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ ఫ్రెండ్స్. జస్ట్ వీడియోస్ వాచ్ చేసి మనం పచ్చడి చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్. ఓకే, ఇప్పుడు అన్ని పచ్చళ్ళు ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత అవి చల్లగైపోతాయి కదా, మిక్సీ జార్లో ఆన్ ఆఫ్ చేసుకుంటా. ఫస్ట్ ఆన్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ఒక్క చుక్క కూడా మనం నీళ్ళు యాడ్ చేయము ఇందులో పచ్చళ్ళల్లో. సో మనం ఆన్ ఆఫ్ చేసుకుంటే మంచిగా మిక్సీ అయిపోతుంది చట్నీ. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు, లేకపోతే కొంచెం మిక్సీ పట్టుకోండి, తొందరగా అయిపోతుంది. ఇది కచ్చపచ్చ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనము చింతకాయని పొట్టుతోనే యాడ్ చేస్తున్నాం కాబట్టి కచ్చపచ్చ పెట్టుకుంటే బరకగా నోటికి గర్గర్ అట్లా పిల్లలు కూడా ఇష్టపడరు తిన్నికి. సో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది చట్నీ. ఫస్ట్ దొండకాయ పచ్చడి అయిపోయింది. సేమ్ ఇప్పుడు గోకరకాయ యాడ్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న చింతకాయ, పచ్చిమిరపకాయలు ఇవి కూడా యాడ్ చేసుకొని సేమ్ ఆన్ ఆఫ్ చేసుకుంటే మనకు పచ్చడి తొందరగా మిక్సీ మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. మీరు ఇట్లా కొంచెం ఓకే మేము తినగలుగుతాము అని అనుకుంటే కొంచెం ఇట్లా కచ్చపచ్చ కూడా పెట్టుకోవచ్చు. అంటే చింతకాయ లేతగా ఉంటే మనం ఇట్లా కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, తినేసేయచ్చు ఈజీగా. చింతకాయ కొంచెం ముదురు ఉంటే మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఓకే, సీజనల్గా దొరికే మనకి మంచి సి విటమిన్ ఉన్న ఇంగ్రీడియంట్స్ చింతకాయ ఫ్రెండ్స్. సో మన చింతకాయతోని సీజనల్గా దొరికినప్పుడే మనం ఇట్లా చట్నీలు చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు కూడా వీటిని పోపు వేసుకోవచ్చు. మనకు గోకరకాయ పచ్చడి అయిపోయింది. ఫైనల్గా బీరకాయ పచ్చడి ముందు చింతకాయ, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత బీరకాయ పొట్టు యాడ్ చేసుకోండి. బీరకాయ పొట్టు ఇట్లా నారలుగా ఉంటుంది కదా, సో అన్నీ ఒకేసారి వేసుకుంటే మిక్సీ కావడానికి కొంచెం అదవుతుంది, సరిగ్గా మిక్సీ పట్టదు అనమాట. అందుకని ముందు చింతకాయ, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత బీరకాయ పొట్టు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోండి బీరకాయ పొట్టు. ఓకే, ఇప్పుడు అన్నిటికీ ఒకేసారి పోపు వేస్తున్నా నేను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద మాడకుండా ఫ్రై చేసుకోండి. పోపు వేసుకోండి. మాడితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మాడకుండా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అన్నిట్లో మనము అందాజాగా అన్నిట్లో ఒక స్పూన్తోని ఇట్లా చట్నీలో యాడ్ చేసేసుకోవచ్చు. మీరు ఒకటే పచ్చడి చేసుకున్నారంటే ఆ పోపు చేసిన దాంట్లోనే మళ్ళీ పచ్చడి యాడ్ చేసేసి ఒక్కసారి అదే కడాయిలో కలిపేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు పచ్చడి. లేకపోతే మీరు పచ్చడిని ఎక్కువ రోజు నిలువ ఉండాలి అంటే పచ్చడి ఇట్లా చేసుకొని గ్లాస్ జార్లో పెట్టేసుకోండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకోండి. కొంచెం పచ్చడి తీసుకోండి. ఇది మనకి 1 మంత్ వరకు అయినా కానీ కూడా అస్సలు పాడవ్వదు. ఇంకొక రెసిపీ మొత్తం చింతకాయ పచ్చడి ఉంటుంది, ఆ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఇదైతే మన 3 వెరైటీస్ ఆఫ్ చింతకాయ పచ్చడి.
ఓకే, ఇట్లా నేను స్టోర్ చేసుకొని మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఒక చిన్న స్లిప్ మీద అయినా రాసి పెట్టేసుకోవచ్చు. బీరకాయ, దొండకాయ, ఏంటి గోకరకాయ. ఓకే, వేడి వేడి అన్నంలో నేను 3 రకాల పచ్చళ్ళు టేస్ట్ చేస్తున్నా. నాకు కూడా కొంచెం ఫీవరిష్గా ఉందన్నమాట. సో నేను కూడా పుల్ల పుల్లగా నోటికి బాగుంటుందని చెప్పేసి మంచిగా డార్క్గా కలిపేసుకొని కడుపు నిండా 3 పచ్చళ్ళతోని మంచిగా లాగిచ్చిన. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ రెసిపీ వాచ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏదైనా వెరైటీస్ కావాలంటే కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.